Yuva Kendra partnered with Balavikasa People Development Training Center to conduct the national level capacity building workshop on developing strategies and approaches to CSR partnerships, empowering NGOs to navigate the complexities of CSR funding and partnerships. Chief guest Kadiyam Kavya, MP of Warangal, inaugurated the workshop and addressed the participants on the need for the coming together of NGOs and CSRs for the sustainable development of communities. This 2-day intensive workshop, facilitated by seasoned development practitioners and subject matter experts, provided a unique opportunity for NGOs to gain critical insights into corporate social responsibility. About 70 participants representing 65 organizations from 5 Indian states attended the workshop and increased their understanding about CSR. The program covered key areas such as understanding CSR trends and priorities, mastering legal and ethical frameworks, improving organizational governance, and building a sustainable funding model. మేము ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నాం కానీ మాకు ఫండ్స్ రావట్లేదని నిరుత్సాహం ఎందుకంటే వాళ్ళకి ఎలా ట్యాప్ చేయాలో తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎలా ప్రజెంట్ చేసుకోవాలో తెలియదు. కాబట్టి వీళ్ళు చెప్పిన విధానము అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది వాళ్ళు చాలా క్లారిటీగా వాళ్ళు తెలియజేశారనమాట. సిఎస్ఆర్ కాంప్లయన్సెస్ ఏమైతే అవసరం ఉందో, తర్వాత రిపోర్టింగ్ ఫార్మాట్ కానీ, తర్వాత ఎన్జిఓ గవర్నెన్స్ కానీ, టూల్స్ కావాల్సిన దానికి రిక్వైర్మెంట్స్ చాలా బాగా చెప్పారు. అంటే ఎక్స్ట్రాడినరీ మెథడ్ ఆఫ్ ప్రజెంటేషన్ అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సిఎస్ఆర్ ఫండింగ్ చేసే టైంలో కంపెనీస్ తీసుకున్న క్రైటీరియా ఏంటి, వాళ్ళు ఏ విధంగా క్యాలిక్యులేషన్స్ వేస్తారు, వాళ్ళ క్యాలిక్యులేషన్ తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మా స్ట్రాటజీ ఏమేమి ఉండాలి, ఇవన్నీ విషయాలు మేము తెలుసుకున్నాం. ఏ సిఎస్ఆర్ దేనికి వాళ్ళు ఇంట్రెస్ట్ని కలిగి ఉన్నారు అనే దాన్ని తరోగా స్టడీ చేసిన తర్వాతే టైం పెట్టడం కానీ తదనుగుణంగా రాయటం అనేది మంచిది అనేది నేర్చుకున్నాం. మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యొక్క ఆ యాక్ట్ ఏంది, అది ఎప్పుడు అమలైంది, అందులో ఎటువంటి యాక్టివిటీస్కు కార్పొరేట్స్ సపోర్ట్ చేస్తారు, సిఎస్ఆర్ కమిటీ ఎలా ఉంటుంది, ఎవరితో ఫామ్ అవుతుంది కమిటీ, వాళ్ళు ఎలా అప్లికేషన్స్ను మనం వాళ్ళు స్క్రూటినీ చేస్తారు, తర్వాత సిఎస్ఆర్ పాలసీని మనం స్టడీ చేయాలి ఆర్గనైజేషన్స్ ఫస్ట్. సో మన ఆబ్జెక్టివ్స్ సిఎస్ఆర్లో పెట్టిన ఆబ్జెక్టివ్స్ మ్యాచ్ అవుతున్నాయి గమనించుకోవాలి. సో మనం వాళ్ళ వెంట పడడం కాదు, వాళ్ళు మన ఎన్జిఓ తరపున వెంట రావాలి. ఎన్జిఓ దగ్గర ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్నాయంటే ఖచ్చితంగా కార్పొరేట్స్ అట్రాక్ట్ అవుతారు. అది ఇంపాక్ట్ కల్పిస్తుంది అన్నప్పుడు ఇంకా దానికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్నోవేషన్ అండ్ ఇంపాక్ట్ ఈ రెండు కూడా ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. We are working with the CSR, so we do have some 3 to 4 companies we are working with them, but still it's a new experience for us. We are applying for multiple companies, but we are lacking some methodologies and some strategies actually how we approach. So what are all points they covered, so that is all more informative, as well as if we implement that one, so surely our organization we can take forward into next level. ఇంతకుముందు సిఎస్ఆర్ ఫండింగ్కి అప్లై చేసుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేసినాము. కాకపోతే వాట్ ఈస్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మాకు పెద్దగా అవగాహన లేదు. అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో సర్టిఫికేట్ లెవెల్లో మాకు కొంచెం గ్యాప్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద గ్యాప్ అనేది మేము నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్యాప్ను సరి చేసుకుంటాం. ఇంతకుముందు అయితే నాకు ఈ సిఆర్ఎస్ గురించి నా ఫండ్ మొబిలైజ్ చేయాలంటే చాలా భయం వేసేది. అంటే వాళ్ళని అప్రోచ్ కాగలుగుతామా, వాళ్ళ నుంచి మనం ఫండ్ మొబిలైజ్ చేసే కెపాసిటీ మనకు ఉందా, దానికి అప్రోచ్ చేసే సిస్టమ్ మనకు తెలియక ఇన్ని రోజుల నుంచి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. ఇది నేర్చుకున్న తర్వాత మనకున్న డాక్యుమెంట్స్ని, మనకున్న నాలెడ్జ్ని కనుక వాళ్ళకి మనం ప్రజెంట్ చేయగలిగితే చాలా ఈజీ ప్రొసీజర్ అనేది. వెళ్ళిన కాడి నుంచి అదే ప్రయత్నం ఉండి నెక్స్ట్ ఇయర్ మార్చికి ఇయర్ కల్లా సిఆర్ఎస్ ప్రాజెక్ట్ని తీసుకురావడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. Earlier, I was in only 2 to 3% knowledge about this, but today, while going, I am 100% knowledge about this. థ్యాంక్స్ టు బాలవికాస వివైకే. ఇంత గొప్ప ప్రోగ్రాము సింగిల్ రూపీ మేము పెట్టలేదు, దానికి చాలా దూరం జస్ట్ ప్రయాణం చేసి వచ్చాం. చక్కని ఫుడ్, మంచి ఏసీలో కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. నిజంగా బయట 100,000 కట్టుకుంటే తప్ప దొరకని సమాచారాన్ని వాళ్ళు ఈ 2 days మాకు ఇప్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. We literally benefited, recharged and ignited. We will put it all these things into practice for the benefit of the community, for the excel of the NGOs. Participants were equipped with the tools and strategies to align their organizational goals with CSR priorities. This program set the stage to identify the gaps among NGOs and enhance their understanding and confidence to become preferred CSR partners. Through this impactful initiative, Vishwa Yuva Kendra and Balavikasa PDTC enabled NGOs to take bold steps towards creating a future
where they are well prepared to secure CSR funding and drive meaningful change at the grassroots level.